అనేక రకాల పరిస్థితుల ద్వారా నీ జీవితము అరణ్యంలాగా లేక ఎడారి భూమిలాగా ఉంటే ఇదిగో ప్రభువు నిన్ను లేవనెత్తుతున్నాడు. ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీవు అరణ్య భూమిలో ఉన్నావా? లేక ఎడారిలో ఉన్నావా? ఇదిగో నేను నీకు త్రోవ కలుగు చేస్తాను, నదులు పారజేస్తాను. నీవు నా వైపు చూడు అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్న గతంలో ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనల్ని నూతన ఆనందముతో, నూతన ఉత్సాహంతో బలపరుస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నిజమే నాయనా, నా జీవితంలో నా పరిస్థితులన్నీ కూడా అరణ్య భూమిలాగా ఉన్నది, ఎడారిలాగా నా స్థితి ఉన్నది నాయనా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీవిస్తున్న మాట కొరకు స్తోత్రం అంటూ ప్రభువు మీద ఆధారపడి గొప్ప మేలు పొందినట్లుగా మునుపటి కంటే అధికమైన